ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటి రోజుతో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన అనేక మంది ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అయితే తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి దగ్గర నుంచి కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1 30 ఏళ్ల క్రితం తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మరి అయితే గడిచిన 30 ఏళ్ల ముఖ్యమంత్రి సంబంధించి మీరే ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 1 ప్రమాణ స్వీకారం చేయడానికి నేటికి 30 ఏళ్ళు పూర్తవడం జరిగింది. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈ 30 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగాను 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగాను సేవలు అందించడం జరిగింది ఈ తెలుగు నేలకి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాతరం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేప్పటికి నేను పుట్టల. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేప్పటికి నేను పుట్టలేదు. ఆయన దిగిపోయే నాటికి నాకు రాజకీయాలంటే ఏంటో కూడా తెలియదు. కానీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేప్పుడు నేను స్కూల్ లెవెల్లో ఉన్నాను. ఓకే. ఇప్పుడు 4వ సారి ఆయన ముఖ్యమంత్రి అయ్యే తాలకి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా నేను చూసింది ఇప్పుడు మీకు రిఫార్మ్ కానీ ఆ రోజు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పైన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మాత్రం బాగుపడింది. ఒకప్పుడు 1995లో మనం చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్, పల్లెటూరులో ఎలా ఉండేదంటే కట్ల పొయ్యిలు మాత్రమే ఉండేటివి. ఎప్పుడన్నా వాన పడితే వండుకునే దానికి ఆ కట్లు ఎక్కడెక్కడి నుంచి ముళ్ళ చెట్లు ఇవి కొట్టుకొని వచ్చి కొన్ని చెట్లు కొట్టుకొని వచ్చి వేసుకునే వాళ్ళు. అవి నార్మల్గా పెట్టుకునేవాళ్ళు. వాన పడుతుందంటే ఒక్కొక్కసారి వానాకాలం 20 రోజులు 30 రోజులు అంటే అవి ఎక్కడో వాళ్ళు తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకొని వాళ్ళ ఇంట్లో గ్యాప్ ఉంటే, పేదవాళ్ళు అయితే ఇంకెక్కడా లేకపోతే వాళ్ళ గుడిసెలోనే ఎక్కడన్నా మూల పెట్టుకొని, కొంతమంది అయితే ఇంకా అప్పుడు పెట్టుకునే దానికి ఏం లేక ఏదో గంజ అన్నాన్ని ఉడకబెట్టుకొని దాన్ని బొగ్గులు పొయ్య ఇలాంటి అవుట్లో పెట్టుకొని అలా చేసుకునేవాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి దీపం అనేది ఒక గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఒక రీఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చాడు. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ లేని ఇల్లు లేదంటే ఏమాత్రం అతిశక్తి కాదు. ఇలాంటి మార్పులు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఒకప్పుడు ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనే రోజుల్లో మాత్రమే ఉండే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కొన్ని మాత్రమే ఉంటాయి. ప్రపంచం అనేది చాలా పెద్దది, అవకాశాలు చాలా ఉన్నాయి. మన ఊర్లో ఉండే పిల్లగాళ్ళు ఎలా తయారైపోయారంటే ఇప్పుడు ఏదన్నా కూలి పనికి వెళ్దాం, లేదా రైతు బాగా ఉండే వాళ్ళైతే మనం వ్యవసాయం చేసుకున్నాం అనే మైండ్ సెట్టే ఉండే రోజుల్లో ఈ విధంగా ఉంటే ఎప్పటికి వీళ్ళు తలరాతలు మారుతాయి. ఈరోజు ఐటీ అనేది ఒకటి ఉంది, అది ఒక రీఫార్మ్స్ అనేది వస్తుంది. ఖచ్చితంగా అది మన తెలుగు వాళ్ళ తలరాతను మారుస్తుందని చెప్పి ఆ రోజు ఐటీ యొక్క వాల్యూని గుర్తించి ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలని, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని మన తెలుగు రాష్ట్రాలకి తీసుకొని వచ్చి పెట్టి, అదేవిధంగా కంపెనీలు తీసుకొని రావడమే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ విద్య పైన అవగాహన కల్పించి చదవండి చెయ్యండి అని చెప్పి చేయించి ఎంతోమందిని రైతు బిడ్డల్ని రారాజులుగా నిలిపాడు. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులంతా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే వెళ్తే కూలి పని లేకపోతే ఇంట్లో ఉన్నాం అలా ఉండేది. ఏదో ప్రభుత్వం బియ్యం రేషన్ ఇస్తే ఇవి తిని బతికే రోజుల్లో మీకు బడుగు బలహీన వర్గాలని వాళ్ళు మీరు ఎప్పటికీ ఇలా ఉండకూడదు, మీరు చదువుకోవాలని చదువుల పండగ కార్యక్రమం పెట్టి ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లల్ని తీసుకొని వచ్చి పాఠశాలల్లో కూర్చోబెట్టి చదివిపించాడు. ఆ రోజు ఆయన చదివిపించిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో అత్యున్నత పదవుల్లో కూర్చొని ఉన్నారు, గర్వించదగ్గ స్థానాల్లో కూర్చోన్నారు. ఈ విధంగా మార్పులు తీసుకొని వచ్చిన వ్యక్తి. ఈరోజు మనం లిటరసీ రేట్ అనేది బిఫోర్ 1995 ఆఫ్టర్ 1995 అని మాట్లాడుకోవాలి. చదువు విలువను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పేదరిక నిర్మూలన అనేది ఒక చదువుతో మాత్రమే సాధ్యమని చెప్పి ఒక విజన్ అనేది పెట్టుకొని 2020 అని ఒక విజన్ పెట్టాడు. ఆ విజన్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది 420 అన్నారు. కానీ ఈరోజు ఆ విజన్ రుజువైంది, మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కళ్ళ ముందు కనబడుతోంది. ఒకటేంటంటే ఒక నాయకుడు కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంటుందంటే ప్రాంతాల తలరాతలే మారిపోతాయి. అదే కన్సిస్టెన్సీ లేకపోతే కొన్ని అవరోధాలు అనేది కూడా వస్తాయి. మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కన్సిస్టెన్సీగా ఉంటే ఈ రోజుకి మన తెలుగు రాష్ట్రాలు అనేది విడిపోయిండో. ఒకటి, ఈరోజు ఈ 2 తెలుగు ప్రాంతాలు ఏవైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకుంటున్నామో 3 ప్రాంతాలు తెలుగు ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా ఉంటాయి, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటాయని నేను నమ్ముతా. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ రోజు ఓడిపోయి ఉండొచ్చు.
కానీ ఆయన అనుకున్న విజన్ అనేది ఈరోజు కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో ఉంచుకుంటే మనం ఇప్పుడు ఎంతో మంది యువత ఏదైనా చిన్న ఎగ్జామ్స్లో కావచ్చు, పోటీ పరీక్షలో ఓడిపోతే ఏ విధంగా నిరాశకు నిస్పృహకు లోనవుతారో మనందరూ కూడా తెలిసిందే. మీరు చెప్పినట్టు మొదట్లోనే 15 సంవత్సరాలు ప్రతిపక్షం, 15 సంవత్సరాలు అధికార పక్షం, ఓడిపోతూ గెలుస్తున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఈ విధంగా గెలుపోవటం ఏ విధంగా తీసుకున్నారు? నేటి యువతకు ఆదర్శం ఏ విధంగా అంటే మీరేమంటారు? ఒకటి, రాజకీయాల్లో గెలుపోవటములు సర్వసహజం. ఎల్లప్పుడూ ప్రజాపక్షం నిలబడాలి, ప్రజలతో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయినప్పుడు ఏమన్నారు అందరూ? ఇంకా చంద్రబాబు నాయుడు గారి కథ అయిపోయిందన్నారు. కానీ 2009కి ఆనాటి ప్రభుత్వాన్ని గద్దెదించే స్థాయికి వెళ్ళారు. కానీ అక్కడ కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల 2009లో ఓడిపోవడం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వాన్ని ఓడించినంత పని చేశారు మీరు గుర్తుంచుకుంటే. మళ్ళీ 2014లో రాష్ట్ర విభజన జరిగే రోజు ఏమన్నారు? ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటుంది అన్నారు. కానీ అధికారంలోకి తీసుకొని వచ్చారు. 2019లో ఓడిపోయిన తర్వాత ఇంకా పార్టీనే లేదన్నారు. ఎదుటుండేవాడు 151తో ఉన్నాడు 175లో, వీళ్ళకి ఎక్కడా అన్నారు. 5 ఏళ్ల తిరిగే తాలకి 164 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా వెళ్ళాడు. ఇదంతా ఏంటంటే ప్రజల మద్దతుతో జరిగింది. అంటే కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదు, కానీ అక్కడున్న స్థానిక పరిస్థితుల వల్ల ఆ రోజు ఓడిపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ప్రజాపక్షాన్ని నిలబడ్డాడు, ప్రజల కోసమే పాటుపడ్డాడు. 2004 నుంచి 2014 వరకు కూడా ఏ కష్టం వచ్చినా ప్రజలకి అందుబాటులో ఉండి తన వంతుగా సహాయం చేశాడు. 2019 నుంచి 2024 వరకు రాక్షస పరిపాలన జరిగినప్పుడు కూడా ఏ విధంగా ఎదురొడ్డి నిలబడ్డాడు చూసాం. సాక్షాత్తు తన జీవితంలో తాను తొలిసారి జైలుకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా ఏమాత్రం కుంగిపోకుండా మళ్ళీ బయటకు వచ్చి ప్రజల కోసం నిలబడ్డాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలా సాధ్యమవుతుంది? అంటే ఈ రకంగా కంబ్యాక్ ఇవ్వనప్పుడు అందుకే ఆయన అనేది కర్మయోగి అని. ఓకే, మా తరం చూసిన కర్మయోగి. ఎందుకంటే విమర్శకులకు కుంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు. ఏదొచ్చినా కానీ స్వీకరిస్తూ ధైర్యంగా ముందుకు నిలబడుతూ తాను చెయ్యాలనుకున్నది చేస్తాడు. ఎంతో మంది ఆయన పైన రాళ్ళు వేస్తారు, కానీ ఆ రాళ్ళని ఆయన మెట్లుగా మలుచుకున్నాడు. హైదరాబాద్ని అభివృద్ధి చేసేటప్పుడు అన్నారు, హైటెక్ సిటీ కట్టేటప్పుడు నీ కులం కోసం కట్టుకుంటున్నావా, నీ కులపోళ్ళ కోసం కట్టుకుంటున్నావా, నీ వాళ్ళకా అన్నారు. ఆ రోజు కులం మాట కూసిన ప్రతి ఒక్కరికి ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు 2025 అదే హైటెక్ సిటీ ముందు నిలబడి కులం గురించి మాట్లాడు. ఏ కులం వాళ్ళు ఉన్నారు అక్కడ, ఈ దేశ నలుమూలల నుంచి వచ్చి అక్కడ బతుకుతూ ఉన్నారు. అది ఆయన విజన్. ఆయన తన కులం చూడలేదు, తన మతం చూడలేదు, తన ప్రాంతం చూడలేదు. ఈ తెలుగు జాతి బాగుండాలి అనుకున్నాడు. నా జీవితం ఈ తెలుగు జాతికి అంకితం అనుకున్నాడు. నేను నిరంతరం కష్టపడతా, రాత్రి పగళ్ళు కష్టపడతా, ఈ ప్రజల కోసం కష్టపడతా. ఎందుకంటే నా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి, నా తెలుగు జాతి ప్రపంచాన్ని శాసించాలనుకున్నాడు. ఆ విధంగా ఆయన మలుచుతూ వెళ్తూ ఉన్నాడు. ప్రపంచం అంతా చూస్తాడు, ఎక్కడెక్కడ ఏవి బెస్ట్ ఉన్నాయో అవన్నీ నా రాష్ట్రంలో ఉండాలనుకుంటాడు. అది ఆయన స్వార్థం నిజంగానే. ఎందుకంటే నా తెలుగు వాళ్ళు బాగుండాలనుకుంటున్నాడు. ఆయనకి స్వార్థం ఉందంటే నా దేశం బాగుండాలి, నా తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నాడు. ఈరోజు దేశానికి సంబంధించిన ఎన్నో రెవల్యూషన్స్, ఒక క్వాడ్రిలేటర్ రోడ్స్ కావచ్చు, మనం చూసుకుంటే ఒక టెలికాం రెవల్యూషన్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో రెవల్యూషన్స్లో ఎన్నిట్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఈరోజు మొబైల్స్ గురించి మనందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ ఒకప్పుడు మనం చూసుకుంటే ఆ మొబైల్ ఫోన్స్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఏదో ల్యాండ్ కాల్, ఒకరి నుంచి ఒకరు ఫోన్ చేస్తే అది కనెక్ట్ చేసి ఈ విధంగా వెళ్ళేది. ఫ్యాక్స్లు అవే ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంటే కొంతమంది గేల్ చేస్తారు, నవ్వుతారు, కానీ అది సాక్షాత్తు ఎవరైతే ముఖేష్ అంబానీ గారు వాళ్ళ తండ్రి ఉన్నారు, ధీరుభాయ్ అంబానీ గారు, వాళ్ళకి ఆ రోజు ఆయన సజెస్ట్ చేసింది ఏంటి, వాళ్ళు ఏ విధంగా వచ్చారని సాక్షాత్తు ఎన్నో ఇంటర్వ్యూస్లో వాళ్ళే చెప్పారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు. అదేవిధంగా ఒకప్పుడు గుడిసెల్లో మాత్రమే ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టేయడం కావచ్చు. అదేవిధంగా టిట్కో హౌసెస్. ఈరోజు పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కడైనా అపార్ట్మెంట్స్లో ఒకటి కొనాలంటేనే 50 లక్షలు 30 లక్షలు అలా ఉంది, అవునా కదా? అలాంటిది వాళ్ళు అలాంటి అపార్ట్మెంట్స్ స్థాయిలో ఆ టైప్ ఆఫ్ కమ్యూనిటీ టైప్లో ఉండాలని టిట్కో హౌసులు లాంటివి నిర్మించడం కావచ్చు. ఒకప్పుడు ఇంట్లో కట్ల పొయ్యిలు ఉండే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కావచ్చు. ఈరోజు గ్యాస్ రేట్లు పెరిగిపోతుంటే ఉచితంగా గ్యాసులు ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచాలని ఒకప్పుడు కూలి పనికి వెళ్ళే వాళ్ళని మీరు చదువుకోండి అని చెప్పి చదివించాడు. ఈరోజు వాళ్ళు చదువుకొని వాళ్ళు సంపాదించుకొని 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులకి ఆయన శ్రీకారం చుట్టాడు. ఆయన చుట్టిన మార్పులు అనేది మరెన్నో. ఈరోజు ఒక యువతగా మేము ఆయన తీసుకొని వచ్చిన ఫలాలను మేము అనుభవిస్తున్నాం. ఎవరన్నా నాయకుల గురించి చెప్తే స్టాచ్యూస్ రూపంలో చూపిస్తారు. వాళ్ళు చేసినట్టు ఎక్కడ అంటే వాళ్ళని స్టాచ్యూల్లో పెట్టి చూపిస్తారు, ఈ విధంగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఆయన చేసిన పనులు మన కళ్ళ ముందు కనబడతాయి. ఈరోజు రోడ్లు కావచ్చు, ముఖ్యంగా పల్లెటూరులో సీసీ రోడ్లు చూస్తున్నాం.
ముఖ్యంగా ఈ తెలుగు నేలపైన అత్యధికంగా సీసీ రోడ్లు వేయించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేషనల్ హైవేస్కి ఆ రోజుట్లోనే పునాదులు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, బ్రాంచ్ కెనాల్స్ కావచ్చు, డ్యాములు కావచ్చు, ఎన్నో కట్టి ఈ తెలుగు నేలపైన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలనే ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి. ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలన్న చూసిన ఒక అపర భగీరథుడు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు. మాలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచాడు. ఎందుకంటే గెలుపోవటములు అనేది సర్వసహజం. మీరు నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి చెబుతూ ఉండే నాయకుడు. అలాంటి నాయకుడు ఎప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకమే. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల సీఈఓల కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ పల్లెటూరులో పని చేసుకునే ఒక రైతు వరకు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎవరికి తగ్గినట్టు ఆ విధంగా వాళ్ళ ముందుకు నడిపిస్తూ ఉన్న ఒక దార్శనికుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఒకరోజు ప్రపంచ కంపెనీల సీఈఓలతో ప్రజెంటేషన్స్ ఇస్తూ వాళ్ళని కంపెనీలు పెట్టమని చెప్తాడు. మళ్ళీ పక్కన రోజు తిరిగేతాలకి పూరి గుడిసెలో ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచొచ్చని వాళ్ళతో మాట్లాడతాడు. ఒకరోజు రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతులతో వాళ్ళు వేసే పంటలను ఏ విధంగా ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఏ విధంగా వాటిని ప్రపంచానికి మనం అందించగలమని ఆలోచిస్తాడు. అదేవిధంగా ఒకరోజు విద్యార్థులతో కూర్చొని వాళ్ళ ప్రమాణాలని వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, వాళ్ళ 10 మందికి ఎలాగా ఇన్స్పైర్గా అవ్వగలగారో చెప్పగలుగుతాడు. అదేవిధంగా ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాపారి ఎలా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు చెప్పగలడు. అదేవిధంగా ఒక ఉద్యోగి దగ్గరికి వెళ్ళి అతను ఇంకా ఏ విధంగా చేస్తే దానివల్ల ఎంతమంది బాగుపడతారో చెప్పగలడు. ఈ విధంగా అంతమందిని ఒక కరెక్ట్ డైరెక్షన్లో నడిపించే ఒక డైరెక్ట్ లీడర్ని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి CBN 1.0 వర్సెస్ 4.0 అంటే CBN గారు ఇప్పటికీ అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు 4.0 చూస్తారని చెప్పేసి. 1.0 వర్సెస్ 4.0 అంటే తేడాలు కావచ్చు ఏంటంటారు మొత్తంగా? 1.0 4.0 అనేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ పీపుల్స్ లీడర్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఆయన ఆలోచనలు ఏంటంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి, సమాజంలో అందరూ బాగుండాలి అనే ఒక మంచి మనసుతో, కల్మషం లేని మనసుతో ఈ తెలుగు జాతి కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టు, ఎక్కడ కులం పేరు చెప్పి రాజకీయం చేయడు, మతం పేరు చెప్పి రాజకీయం చేయడు. ఆయన ఒకటే చేస్తాడు, నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఒక మంచి స్థానంలో ఉండాలి, పేదరికం లేని సమాజం చూడాలి, ఆ సమాజం రావాలంటే ప్రతి ఒక్కరూ మార్పు రావాలి, జనాలు అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి సంక్షేమం, అభివృద్ధి చేస్తూ సంస్కరణలు తీసుకొని వస్తూ ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తూ ఉంటాడు నిరంతరం. నాడైనా నేడైనా. మీరు 1.0 వర్సెస్ 4.0 అంటున్నారు. 1.0లోనూ అదే ప్రజల దగ్గర ఉన్నాడు, 4.0లోనూ అదే ప్రజల దగ్గర ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అది గెలుపైనా ఓటమైనా ప్రజల మధ్యలోనే నా స్థానం, ప్రజల కోసమే ఈ జీవనం అంటూ ప్రజల కోసమే నేను బతుకుతా, నా తెలుగు జాతి నెంబర్ 1గా ఉంచడం కోసం నా జీవితం అంకితం అని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్న ఒక కార్యదీక్షుడుగా నేను చెప్తాను. CBN 5.0 అన్న 6.0 అన్న ఆయన పని చేస్తూనే ఉంటాడు, నిరంతరం పని చేస్తుంటాడు. ఎవరి కోసం పనిచేస్తాడు? ప్రజల కోసం పనిచేస్తాడు. ఈ తెలుగు జాతిలో మార్పులు తీసుకొని రావడం కోసం పనిచేస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.